నా పేరు దొంతి నరసింహారెడ్డి. నేను ఈ పర్యావరణము తర్వాత అభివృద్ధి మీద పనిచేస్తున్నాను. ప్రధానంగా ఈరోజు ఇక్కడ హన్మాస్పల్లి గ్రామంలో ఇక్కడ ఆర్త్ సెంటర్లో తొలి తెలంగాణ విత్తన పండుగ మనం నిర్వహించుకుంటున్నాము. ఇది 3 రోజులు ఉంటుంది. 4, 5, 6వ తారీఖు వరకు ఇక్కడ రైతులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సాంప్రదాయ విత్తనాలను ఇచ్చిపుచ్చుకునే వేదిక మేము ఏర్పాటు చేసినాము. ఇక్కడికి వచ్చే రైతులు ఇప్పటికే ఒక 20 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలను ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు. మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ విత్తనాలు వాళ్ళకు కావాల్సినవి తీసుకొని వాళ్ళ దగ్గర వాటిని వేసుకొని పంటలు పండించి తద్వారా వచ్చే మళ్ళీ విత్తనాలు వచ్చే సంవత్సరం ఇక్కడికి రెండింతలు తీసుకురావాలి. అంటే ఈసారి 10 గ్రాములు తీసుకెళ్తే వచ్చే సంవత్సరం 20 గ్రాములు తీసుకొస్తే ఇంకా ఎక్కువ మంది రైతులకు ఈ విత్తనాలు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన విత్తన వ్యవస్థను మళ్ళీ తెలంగాణలో పునరుజ్జీవనం చేయడానికే ఈ తొలి విత్తన వార్షిక పండుగ తెలంగాణలో చేస్తున్నాం. అయితే ఇది మేమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అనేక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు ఇట్లాంటి విత్తన పండుగలు చేసుకుంటూ విత్తనాలను రైతులకు నేరుగా అందించి తద్వారా ఒక మంచి ఆహార ఉత్పత్తి చేయడంతో పాటు మన ఎవరైతే కన్జ్యూమర్స్ వినియోగదారులు ఉంటారో ఈ ఆహారం తినేవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పెంపొందించడానికి ఇట్లాంటి వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం ఇది తొలి ప్రయత్నము. ఇంకా మున్ముందు ఇది ప్రతి ఏటా నిర్వహించే ఆలోచన ఉంది. అందరి సహకారం, రైతుల సహకారం ఉంటే, రైతు సంఘాల సహకారం ఉంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ప్రధానంగా మనం ఇప్పుడు ఆహార ఉత్పత్తిలో హైబ్రిడ్లు వాడుతున్నాము. వీటి వలన ఆహారంలో నాణ్యత తగ్గిపోతుంది, పోషకాలు తగ్గిపోతున్నాయి. మనం తింటున్నా కూడా దాని నుంచి మనకు ఎట్లాంటి ఎనర్జీ కానీ ఇవి రావడం లేదు. తర్వాత మన సాంప్రదాయ విత్తనాలు వాడితే చాలామందికి ఉన్న రోగాలు తగ్గే రకాలు ఈ విత్తనాల్లో ఉన్నాయి. అంటే విత్తనమే ఔషధము. విత్తనం ద్వారా ఇప్పటికే అనారోగ్యం పాలైన వినియోగదారులకు ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఇట్లాంటి విత్తనాలు అంటే వైవిధ్యభరితమైన విత్తనాలు ప్రతి పంటలో, అది వరి కావచ్చు, గోధుమ కావచ్చు, కందులు కావచ్చు, ఏ పంట తీసుకున్నా, అందులో టమాటా తీసుకున్నా, అన్నిట్లో వైవిధ్యభరితమైన రకాలు ఉన్నాయి. వాటిని రైతులు ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళకు అవసరమైనవి తీసుకెళ్ళి పండిస్తే వాళ్ళకి దిగుబడి వస్తుంది. సాంప్రదాయపరంగా చేస్తే, మనకు ప్రకృతి సేద్యం చేస్తే దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇట్లాంటి ఒక మన సాంప్రదాయ వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచనతో మనం ఇక్కడ ఈ విత్తన పండుగ చేసుకుంటున్నాం. రైతులందరూ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు వచ్చి మిగతా రైతులతో మాట్లాడి మీ నైపుణ్యం పెంచుకోండి, మీకు కావాల్సిన విత్తనాలు తీసుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు రండి, ఆ విత్తనాలను రెండింతలు ఇక్కడ ఇస్తే ఇంకా ఇట్లా మేము తమిళనాడులో 2003లో మొదలు పెడితే దానివల్ల ఇప్పుడు ప్రతి ఏటా 25,000 మంది రైతులు అధిరంగం అనే గ్రామంలో వచ్చి ప్రతి ఏటా మేలో ఈ విత్తన పండుగ ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అట్లా ప్రతి ఏటా రైతుల కొరకు ఇట్లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకునే విధంగా మేము ఈ విత్తన పండుగ నిర్వహిస్తున్నాం.